నమస్తే. ఈరోజు నేను మీకు వాంగీబాతు చేసే విధానం చూపిస్తాను. వాంగీబాతుకు కావాల్సిన పదార్థాలు: సాంబార్ పొడి, పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం పసుపు, వంకాయలు, తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ, జీడిపప్పు, పల్లి, తర్వాత ముఖ్యమైనది లవంగాలు. ఒక 7-8 లవంగాలు తీసుకున్నాను. దీన్ని కొంచెము డ్రై ఫ్రై చేసి వేయిస్తే అంత ఇవి పొంగినట్లయితే, పొంగిన తర్వాత ఇవి చల్లగా అయిన తర్వాత దీన్ని చిన్న దీంట్లో రోట్లో వేసుకొని పొడి చేసి పెట్టుకుని, తర్వాత ఈ తిరగవాత వేసినప్పుడు వంకాయలు తరిగి తిరగవాత వేసినప్పుడు వాటిల్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇవి తరుక్కున్న తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఈ లవంగాలను ఇట్లా వేయించి డ్రై ఫ్రైగా వేయించి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు పొడి కొట్టుకుంటాను. ఇది ఇట్లా మెత్తగా పొడి కొట్టి పెట్టుకొని పోపు వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేద్దాము. ఎండుమిర్చి, పోపు దినుసులు, సరిపడా కొంచెము ఇంగువ, చిటికెడు కొంచెం 1 స్పూన్ పసుపు, రెండు రెబ్బలు ఫ్రెష్ కరివేపాకు, జీడిపప్పు, పల్లీలు. ఇవి కొంచెం వేగిన తర్వాత వంకాయలు వేసుకుంటాం. ఇవి వాంగీబాతుకు తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయి. నల్లవి తొందరగా చిదిరిపోయి మెత్తగా అయిపోతాయి. ఇవైతే కొంచెం ముక్కపడంగా బాగుంటాయి తెల్ల వంకాయలు. ఈ పల్లీలు, జీడిపప్పు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని జీడిపప్పు కావాలనుకున్న వాళ్ళు సపరేట్గా వేయించి లాస్ట్లో కలుపుకోవచ్చు. క్రిస్పీగా బాగుంటాయి. అట్లా కూడా చేయొచ్చు. నేనైతే ఇట్లా వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని వంకాయలు ఇలా పొడువుగా చీలికలుగా చేసుకున్నవి వంకాయలు వేసేద్దాం. వంకాయలు వేసిన తర్వాత కొంచెం సరిపడా రుచికి సరిపడా ఉప్పు, వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి ఆయిల్ దించి పట్టేలాగా ఇట్లా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం మూత పెట్టి వంకాయలు మగ్గినాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత సాంబార్ పొడి వేసి దంచి పెట్టుకున్న ఈ లవంగాల పొడి కూడా వేసి కలిపేసి అన్నంలో కలిపేసుకున్నాం. అది మీకు వంకాయలు మగ్గిన తర్వాత చూపిస్తాను.
ఇప్పుడు ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇదిగోండి ఇదిగో ఇట్లా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు సాంబార్ పొడి వేసేది. నేను ఒక 4 స్పూన్ల మైని తీసుకున్నాను మా అన్నానికి సరిపడా. నేను ఇందులోనే లవంగాల పొడి కూడా కలిపేసాను. ఇదిగోండి లవంగాల పొడి. ఇది సాంబార్ పొడి వేసిన తర్వాత ఇట్లా లవంగాల పొడి తీసుకొని వేసేసి, నేనైతే సాంబార్ పొడిలోనే వేసేసాను, అందుకని ఇంకా మళ్ళీ వేయట్లేదు. ఈ వాంగీబాత్ పొడి ఇంట్లో లేదే, వాంగీబాత్ ఎట్లా చేయాలి అనుకోకుండా సింపుల్గా మనం బజార్లో కొన్న సాంబార్ పొడి అయినా పర్వాలేదు, దాంట్లోనే కొంచెం లవంగాలు వేయించి పొడి చేసి కలిపేసుకుంటే వాంగీబాత్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి దీన్ని అన్నంలో కలిపింది. ఇదిగో అన్నం ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టుకొని, ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా వాంగీబాత్, అదంతా ఇందులో కలిపేసుకుని దీంట్లో కొంచెము ఉప్పు ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం రుచి చూసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు సరిపోతే ఓకే, లేదంటే కొంచెము ఉప్పు కలుపుకొని చేసేసుకుంటే, ఉప్పు కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా? వాంగీబాత్ రెడీ. మనకి ఇంట్లో సాంబార్ పొడి ఉంటే చాలు, కొంచెం లవంగాలు, సాంబార్ పొడి, మామూలు బజార్లో దొరికే సాంబార్ పొడి అయినా పర్లేదు. ఇదైతే నేనైతే ఇంట్లో చేసిన సాంబార్ పొడి వాడినాను. మీకు సాంబార్ పొడి కావాలంటే ఇంట్లో ఉంది, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ వీడియోలో ఉంది, చూడండి సాంబార్ పొడి ఎట్లా కొడతారు అనేది చూపించాను. కుక్కలకు బాగా ఉప్పు అంతా పట్టేసి ఉంటుంది కదా, మనము తిరుగువాతలోనే ఈ పోపులోనే వేసేసినాం కాబట్టి సాంబార్ పొడి ఇవంతా మొక్కలకు పట్టేసి మంచి టేస్ట్ ఉంటాయి. సాంబార్ పొడి వేసిన సింపుల్గా వాంగీబాత్ రెడీ. వాంగీబాత్ పొడి ఉన్నా లేకపోయినా ఏం పర్లేదు, మనకు సాంబార్ పొడి ఉంటే 2 లవంగాలు ఉంటే చాలు, సింపుల్గా చేసేసుకోవచ్చు. పండగలప్పుడు అట్లా మనకు ఈజీగా అయిపోతుంది. చూసారా ఎట్లా ఉందో? నచ్చితే నా సైడ్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.